రష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందండి నాకు ఒకటి గుర్తొస్తుంది. మనం అందరం, మా ఇంట్లో కూడా ఇది జరుగుతుందండి, మేమందరం ఒక దగ్గర కూర్చొని ఉంటాము. మా నాన్నకేమో న్యూస్ ఛానల్ కావాలి, మా అమ్మకేమో సీరియల్ కావాలి, మా తమ్ముడికేమో స్పోర్ట్స్ ఛానల్ కావాలి, నాకేమో పాటలు వినాలనిపిస్తుంది. అలా మేము ఎప్పుడు చూసినా ఆ రిమోట్ కోసం గొడవ పడుతూనే ఉంటామండి. అలాగే చూసుకోండి, మన లైఫ్లో కూడా మన లైఫ్ రిమోట్ని మనము ఒకరి చేతిలో పెట్టేస్తాము. ఒకరు చెప్పినట్టే వింటామండి. మన అభిప్రాయాలు ఉండవు, మన ఇష్టాలు తెలుసుకోరు. వాళ్ళకి నచ్చినట్టు ఒకరికి సంతృప్తి ఇవ్వటానికి కొన్నిసార్లు మనము కొన్ని నచ్చనివి కూడా చేస్తూ ఉంటామండి. దానివల్ల చూడండి, లైఫ్లో మనము ఏమి అనుకున్నా చేయలేము. చూడండి, ఎప్పుడు లేట్ కాదు. మీరు ఏ ఏజ్లో అయినా మన రిమోట్ మన చేతిలోనే పెట్టుకోవాలండి. మన లైఫ్లో మనకి నచ్చినది ఏ ఏజ్లో అయినా సాధించవచ్చు. అలా చూసుకుంటే చాలామంది మనకి గొప్ప వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. ఏం పర్లేదు, మనకి 30 వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తాము, 40 వచ్చాయి, ఏం చేస్తాము, అలా ఆలోచించకుండా మీకు ఏం చేయాలనున్నా అది మంచిదైతే మీరు తప్పకుండా ముందుకు వెళ్ళి ఇప్పుడైనా చేయండి. ఇవాళ మనం మన సాధనాన్ని మొదలు పెడదామండి. యోగా ద్వారా కూడా మన మైండ్ మన బాడీని కలుపుతుంది కదండి. మనకి నచ్చినవే మనం చేసుకుంటూ ఇంకా లోపల నుంచి హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి మన సాధనాలో ముందుగా మనము వార్మప్స్ని చేద్దాము. ముందుగా శ్వాసని తీసుకుంటూ నెక్ మూమెంట్ని చేద్దాము. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ట్విస్ట్ అవుతూ కుడి వైపున చూడండి. ఇక్కడ ఎక్కువగా మనకి స్ట్రెచ్ అనేది ఫీల్ అవుతాము. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్ అవుతాము. ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ చూడండి, సుఖాసనాలు కూర్చోవచ్చు. మీరు ఇలా కూర్చొని మెల్లగా శ్వాసని తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున బెండ్ అవుతూ ఎడమ వైపున వెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు కిందికి వెళ్ళండి. అయితే అంత పెద్ద సర్కిల్స్ అయితే చేయండి. ప్రతిసారి శ్వాసని వదిలేటప్పుడు ఇంకొంచెం బెండ్ అయి కిందికి వెళ్ళటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తామండి. ముందుకి స్ట్రెచ్ చేసిన తర్వాత చూడండి, యాంకిల్ మూమెంట్స్ అయితే చేద్దాము. యాంకిల్ రొటేషన్స్ ముందుగా కుడి వైపున తీసుకొని వెళ్తూ ఎడమ వైపున తీసుకెళ్ళండి. ఎడమ వైపున
రివర్స్ డైరెక్షన్ లో సర్కిల్స్ ని చేస్తాము. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము కాళ్ళ వేళ్ళని శ్వాసని తీసుకుంటూ ఫోల్డ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు స్ప్రెడ్ చేయండి. చూడండి, కాళ్ళ వేళ్ళు కూడా ఇంపార్టెంట్ జాయింట్ అండి మన బాడీలో. వీటికి కూడా మనం మూమెంట్స్ చేయాలి కంపల్సరీగా. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు అర్ధచంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము తాడాసనాలు నిల్చోవాలి కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా అర్ధచంద్రాసన చేయటానికి తాడాసనాలు నిల్చోవాలండి. నిల్చిన తర్వాత చూడండి, ఎడమ కాళ్ళని 1 స్టెప్ బ్యాక్ ని పెట్టాను. అంటే నేను ఎక్కువగా లెంత్ని తీసుకోలేదు, ఒక స్టెప్నే వెనక్కి పెట్టాను. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ కుడి కాళ్ళ పైన బాడీ వెయిట్ పెడుతూ ఎడమ కాళ్ళని లిఫ్ట్ చేస్తూ కుడి చేతిని కింద పెట్టండి. పెట్టిన తర్వాత ముందుకి చూడండి లేదా పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా కాళ్ళని డ్రాప్ చేయొచ్చు. చూసారు కదండి, బ్యాలెన్స్ ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఆసన చేసేటప్పుడు. ఇంకా మీ సాధనలో ఈ ఆసనాన్ని ముందే చేయండి. మీరు లాస్ట్లో చేస్తే బ్యాలెన్స్ అవ్వదండి. కాబట్టి బ్యాలెన్సింగ్ ఆసనాస్ని ముందే చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల చూడండి మన కాళ్ళు అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి, అలాగే హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. దీనివల్ల మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది కూడా చాలా పెరుగుతుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మీకు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అని అనిపిస్తే గోడకి దగ్గరగా వెళ్ళి చేయండి. మీరు వాల్ సపోర్ట్ తీసుకోవటం వల్ల పడతారన్న భయం ఉండదండి. ముందుగా మీరు ఆసనాన్ని కూడా సులువుగా చేయొచ్చు. నేను వేరే కాళ్ళతో చేస్తున్నాను, చూడండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉందండి. మన కాళ్ళ బొటన వేలు ఎత్తామనుకోండి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కాబట్టి బొటన వేలని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయటం వల్ల కూడా బ్యాలెన్సింగ్ అన్నది సులువుగా అవుతుంది.
మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి అర్ధచంద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. రెండు కాళ్ళ అరికాలని టచ్ చేస్తూ ఎంత అయితే అంత దగ్గరికి తేవటానికి ట్రై చేయండి. అందరికీ ఈ ఆసన తెలుసు, తితిలి ఆసన అంటారు, కానీ దీన్ని బద్ధకోణాసన అంటారండి. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ ని చేద్దాము. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ ఎంత అయితే అంత బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. చాలా మంది అండి జర్క్ మూమెంట్స్ ఇస్తారండి. జర్కీ మూమెంట్స్ అంటారు. అంటే శ్వాసను తీసుకొని ఇలా చేయకండి. బాడీ అన్నది డ్యామేజ్ అవుతుంది. అనవసరంగా మన బ్యాక్ ని మనము ఇంజ్యూర్ చేస్తామండి. హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి చేయటం కష్టంగా ఉన్నా కూడా మీరు ఇలా కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేస్తూ కూడా మీరు ఇలా ముందుకి చూస్తూ స్పైన్ ని లెంతెన్ చేయండి. చేస్తూ మీరు బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. లిఫ్ట్ అవ్వచ్చు. కుదిరితేనే హ్యాండ్స్ రేజ్ చేయండి. అది కొంచెం అడ్వాన్స్ ప్రాక్టీస్ లా ఉంటుంది, కానీ చాలా బెనిఫిషియల్ ఇస్తుందండి. ఈ ఆసన వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రతిరోజు ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. అలాగే మనకి తొడల దగ్గర, హిప్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ ని కూడా తీస్తుందండి. మనము బెండ్ ఫార్వర్డ్ చేస్తున్నాం కదండి, అబ్డామినల్ మజిల్స్ దగ్గర కాంట్రాక్షన్ అవుతుంది. అలాగే మన మైండ్ ని కామ్ డౌన్ చేస్తుంది. ఈ చిన్న వేరియేషన్ ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇది ఒక హిప్ ఓపెనింగ్ ఆసన అండి. చాలా మంచిగా మనకి హిప్ ఓపెనింగ్ అన్నది అవుతుంది. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా పొట్ట వైపున పడుకుంటాము. పడుకున్న తర్వాత రెండు చేతుల్ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని, ఎడమ కాళ్ళని పైకెత్తండి. చూడండి, ఇక్కడ ఆపోజిట్ చేయి, ఆపోజిట్ కాళ్ళని స్ట్రెచ్ చేసాను. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేతిని, కుడి కాళ్ళని పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్ అవుతారు.
చూసారు కదండి, విపరీత శలభాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి వర్టిబ్రాస్ ఉంటాయండి, అవి ఒక ఎలైన్ రావటానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్ గా పనిచేస్తుంది. అలాగే మన పొట్ట వైపున పడుకున్నాం కదండి, ఇండైజెషన్ ఇష్యూస్ వాళ్ళకు కూడా ఈ ఆసన చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే చేతు కండరాలని, కాళ్ళ కండరాలని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విపరీత శలభాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు సీక్వెన్స్ లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ పవన ముక్తాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మన వీపు వైపున పడుకోవాలి, కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా వీరిలా శవాసనాలో పడుకుంటారండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకెత్తండి. కుడి మోకాలని ఫోల్డ్ చేస్తూ, రెండు చేతులని ఇంటర్లాక్ చేస్తూ, కుడి మోకాల దగ్గర పెడుతూ ఛాతీ వైపున పుష్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు మీ ముక్కుని కూడా మీ మోకాల దగ్గరికి తేవండి. చూసారు కదండి, ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు మీకు మోకాల నొప్పులు ఉన్నాయనుకోండి, తొడ వెనకాల భాగం పైన పెట్టి ఇలా చేయండి. దీనివల్ల మనకి ఎక్కువగా ప్రెషర్ అన్నది మోకాల పైన పడదు, ఇలా పుష్ చేస్తే ఎక్కువగా పడుతుంది. కాబట్టి కింద పెట్టి మీరు ఛాతీ వైపున తెస్తూ కూడా ఆసనాన్ని చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కలిసి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అర్ధ పవన ముక్తాసన. మనకి పేర్లోనే ఉంది కదండి, పవన ముక్తాసన అంటే విండ్ రిలీవింగ్ పోజ్ అంటారండి ఇంగ్లీష్లో. మన బాడీలో
ఎయిర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఈ ఆసన చేయటం వల్ల రిలీజ్ అవుతుంది. చూడండి, మనకి ఎయిర్ అన్నది ఎక్కువగా ఉన్నా కూడా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి, ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దీన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనము కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాస్ని, కొన్ని హిప్ ఓపెనింగ్ ఆసనాస్ని అయితే చేశాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది నిలుచొని నీళ్లు తాగుతారు. దాని వల్ల కలిగే నష్టాలు నేను చెప్పను, కానీ కూర్చొని తాగడం వల్ల మన వంటికి పడుతుందని అయితే నేను చెప్తానండి. నిలుచొని మనము ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల మన మోకాళ్ళకి నీళ్ళు అన్నవి ఎక్కువగా వెళ్తాయి, వాళ్ళకి ఎక్కువగా నీ ఇష్యూస్ అయితే వస్తాయి. కాబట్టి పెద్దలు చెప్తారు కదండి, ఉరుకురికి పాలు తాగడం వేస్ట్, కూర్చొని నీళ్లు తాగినా కూడా బెస్ట్ అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇది పాత సామెత, కానీ దీన్ని మీరు ఫాలో అవుతూ ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.